హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు సుమాంజలిస్ గ్యాలరీ. అందరు ఎలా ఉన్నారు? సో మేమైతే చాలా బాగుంది. కొంచెం కోల్డ్ ఉంది, పిల్లలకైతే ఇప్పటికి సెట్ అయింది. నాకు సెట్ గానే ఇలా పట్టుకొని తిరుగుతున్నాను. ఇన్హేలర్ బాగా బ్లాక్ అయిపోతుందండి. సో అయినా మన పని మనం చేసుకోవాలి కదా. పట్మై కిడ్స్ ఈ టీనేజ్ ఎపిసోడ్లోనే నాకు హెల్త్ బాగాలేనప్పుడు, మనకు హెల్త్ బాగున్నా బాగాలేకుండా ఖచ్చితంగా మనమైతే పిల్లలకు వండి పెట్టాలి కదా. ఇంకా ఆప్షన్ అయితే లేదు. సో నేను సింపుల్గా ఎలా ప్లాన్ చేసుకుంటాను అనేసి, సో ఫస్ట్ అయినా మిడ్ స్నాక్ అయినా లంచ్ డిన్నర్ స్నాక్స్కి ఎలా పెట్టేస్తాను సింపుల్గా అనేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. సో చాలా తక్కువ టైం ఉంటుంది, ఎందుకంటే మనకు కూడా ఓపిక ఉండదు కదా అండి. సో అప్పుడు కొంతమంది కన్నా యూజ్ అవుతుంది అనేసి నేను ఇలా షేర్ చేసుకుంటున్నాను. ఎండింగ్ వరకు చూడండి. సో వరకు చూడండి, ఓకేనా? మీకు ఏదన్నా రెసిపీ నచ్చినా, ఏమన్నా ఐడియా నచ్చినా, ఎందుకంటే నేను రెసిపీస్ చేయిస్తూ కూడా ఫుడ్ టిప్స్ ఇస్తాను కదా, ఏమన్నా నచ్చినా కూడా మీరు ట్రై చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. బాయ్. సో ఈ ఒక 2 days నుంచి చెత్త అంకులు రావట్లేరండి. బేసిక్గా ఏమవుతుందంటే ప్రతిరోజు వస్తారు, ఇంటి ముందు పెట్టేసి తీసుకొని వెళ్తారు. 2 days నుంచి మేనే బయటికి, అంటే ఎలాగో కన్నయ్యని తీసుకురావడానికి వెళ్తున్నాను కదా, అక్కడ వేస్తున్నాను. ఇప్పుడే చూస్తాను, సౌండ్ వస్తుంది నాకు పక్కనే కదా, టక్క టక్క అని సౌండ్ వస్తూ ఉంటుంది. సో మేబీ ఊరెళ్ళారో ఏమో, జస్ట్ 2 days రాలేదు. మేమే తీసుకెళ్ళి బయట పడేస్తూ ఉంటుంది. బయట ఒక డబ్బా పెడతారు కదా, అలా అదే విండో నుంచి చూస్తే వచ్చారు. మళ్ళీ మనం ఒకవేళ తను వచ్చినప్పుడు మనం పెట్టలేదనుకోండి, బయట డోర్ నాక్ చేస్తాడు. మళ్ళీ మిన్ను ఎక్కడ భయపడతాడో ఏమో, సౌండ్ వస్తుంది కదా అని చూసి బయట పెట్టేశాను. ఇంకా అక్కడ నేను తీసుకొని వచ్చేసాను. పిల్లలకు కూడా కోల్డ్ ఉంది కాబట్టి అసలు స్నానం సరిగా చేయించట్లేదు తెలుసా, కాళ్ళు చేతులే కడుగుతున్నాను. ఇంకా కన్నయ్య అయితే స్కూల్ నుంచి రాగానే ఇప్పుడు చేసుకుంటాడండి. బట్ మిన్నుకి ఇంకా నేనైతే మార్నింగ్ టైంలో కూడా చేయించట్లేను, కోల్డ్ ఉందని. బట్ ఇప్పుడైతే కొంచెం తగ్గింది లేండి, సెట్ అయిపోయాడు. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను మార్నింగ్ మా హస్బెండ్ కోసం బాక్స్ పెట్టేశాను. ఈరోజు బాక్స్ వద్దన్నారండి, అంటే డైలీ పెడుతుంటాను కదా, ఈరోజు బాక్స్ ఏమొద్దు, కొంచెం నీకు ఓపిక లేదు కదా, చపాతీ చేయనుండే. సర్లే అనేసి ఇంకా మా హస్బెండ్ చపాతీ పిండి కలిపితే నేను గబగబా చేశాను. తను కాల్చడం వల్ల కొంచెం సెట్ అయిపోయింది. పాపం ఈరోజు ఇంకా చపాతీ తీసుకొని వెళ్ళారు. ఎగ్ వేసి ఇచ్చేసాను, ఇంకా అదే తీసుకొని వెళ్ళారు. ఇంకా నాకు కూడా అమ్మాయి అనిపించింది, ఎందుకంటే పిల్లలు కూడా బ్రేక్ఫాస్ట్ అదే అయ్యిందండి. మా పిల్లలకి చపాతీ అంటే ఇష్టం కదా, ఇంకా సపరేట్గా చేయాల్సిన అవసరం లేదు. ఇంకా చపాతీ పాల ఎలా పెడితే పిల్లలు తిన్నారు. నెక్స్ట్ మిడ్ స్నాక్ వచ్చేసి ఫ్రూట్స్ ఉండే, గువా ఉన్నాయి. ఇది నేను లాస్ట్ టైం షార్ట్లో చూపించాను కదా, సింగడా అని. మేము కూడా ఫస్ట్ టైమే, కొన్ని మిగిలాయి. అసలు మా పిల్లలు తినమంటే ఇక్కడ చూడండి, అవే అయితే గువా అంటే జామకాయలు అయితే మంచిగా తిన్నాను. ఇవి కూడా మంచిది తినండి, ఎంత కాస్ట్ కదండి. అస్సలు తినట్లే, తెచ్చామే కానీ నేను మా హస్బెండే తిన్నాం కానీ అస్సలు తినట్లే. ఇక్కడ చూసారు కదా వాళ్ళ అన్నయ్య ఎలా చేస్తుండో, మిన్ను చూసి కూడా అలానే చేస్తుండు. ఈ ఫుడ్ విషయంలో మా కన్నయ్య చాలా పూర్ అండి. ఈ మధ్య మిన్ను కన్నయ్యని చూసి ఫుడ్ తినకుండా ఉండడం కూడా స్టాప్ అయిపోతుంది. ఇదో ఇక్కడ చూడండి వాళ్ళ అన్నయ్య అలా చేశాడని, మిన్ను కూడా ఎలా చేస్తాడో అలా. నేనేమో నిన్ను చూసే తమ్ముడు పెరుగుతాడు, నిన్ను చూసే తింటాడు, నువ్వు తినాలి అంతే అని నేను పట్టుబట్టి అక్కడ కూర్చున్నాను. తినలేదు, మొత్తం కష్టంగా రెండు తిన్నాడు. అది టేస్టు మోరంగడ్డ అంటాం మేము, స్వీట్ పొటాటో ఉంటుంది చూడండి, అది కాల్చినట్టే ఉంది. అటు తీయగా లేదు, ఏం లేదు, చప్పగా ఉండేసరికి తినలేదు పిల్లలు సరిగా. ఏదో నా బలవంతంతో 2 ముక్కలు 3 ముక్కలు కానీ అస్సలు తినలేదండి. నెక్స్ట్ ఇంకా లంచ్ కోసం అయితే కొన్ని దొండకాయలు ఉన్నాయి. దొండకాయ చాలా ఫ్రెష్గా ఉన్నాయి, టొమాటో లాగా చేస్తున్నాను. మీకు కూడా ఎప్పుడు నేను షేర్ చేయలేదు, చాలాసార్లు చేశాను కానీ మీకు షేర్ చేయలేదు అంతే అండి. సింపుల్గా అన్ని ప్రతిరోజు నేను వీడియో తీయలేను, ప్రతిరోజు వీడియో మీకు అంటే షేర్ చేయలేను కదా, నాకు కుదిరినప్పుడు పిల్లలతో ఆ విధంగా ఉంటుంది. ఫుల్ డే అంటే చాలా కష్టము. ఈరోజు అయితే సింపుల్గా ఇదైతే గబగబా అయిపోతుంది, పెద్ద మసాలాలు అలా ఏం లేదు. కావాలంటే మీరు చిన్న కట్ చేసుకోవచ్చు, కానీ మా పిల్లలకి ఇలా కాయల్లాగా ఉంటే బాగుంటుంది. సింపుల్గా ఎక్కువ మసాలాలు లేకుండా ఉప్పు కారం కొంచెం టొమాటో ఎక్కువ వేసాను అంతే. మంచిగా మగ్గిన తర్వాతకి లైట్గా వాటరీగా అంతే అండి, కొంచెం డ్రై కర్రీ లాగా చేశాను. ఇంకా రైస్ అయితే కొంచెం ఈ మధ్య ఏమైందంటే మెత్తగా ఉడకబెడుతున్నానండి. వింటర్ కదా, కోల్డ్ అవ్వడం వల్ల అసలు నార్మల్గా ఉంటే తినట్లే మిన్ను, అందుకే బాగా మెత్తగా ఉడకబెట్టేస్తున్నాను. 1 glass రైస్కి 3 glass వాటర్ కూడా వేస్తున్నాను తెలుసా, అంత మెత్తగా వండుతున్నాను. 2.5 3, ఎందుకంటే పాపం మా పొడిగా ఉంటే రైస్ మిన్ను తినలేకపోతున్నా కోల్డ్ వల్ల.
ఈ రోజుకైతే సెట్ అయింది లేండి పిల్లలకైతే. నాకే కొంచెం ఉంది, ఇంకొక 2 డేస్లో నాకు కూడా తగ్గుతుంది లేండి. సో లాస్ట్కి సింపుల్గా చేసుకున్నా కూడా కొంచెం కొబ్బరి పొడి వేసుకోండి, బాగుంటుంది. టొమాటో దొండకాయ అయినా లేదంటే టొమాటో బెండకాయ అయినా కూడా కొబ్బరి పొడితోటి మంచి టేస్ట్ ఉంటుంది. ఇంకా రైస్ అయిపోయింది. రైస్ కర్రీ ఒకేసారి అయితే 2 వేడిగా ఉంటే తినలేరని కొంచెం రైస్ త్వరగా ఉడకబెట్టేస్తాను కర్రీ అయ్యేలోపు. ఈ విధంగా కాయల్లాగా ఉంటే ఇష్టం అండి మా మిన్నుకైనా కన్నయ్యకైనా. ఈ విధంగా ఇంకైతే లంచ్ అయితే తినిపించేసాను ఫాస్ట్గా. చాలా సింపుల్గా అయిపోతుంది, ఏదైనా వండి పెట్టడం తప్పదు, కానీ మనం కొంచెం ప్లానెడ్గా చేసుకోవాలి. ఓపిక ఉన్నప్పుడు ఒకలాగా, ఓపిక లేనప్పుడు ఒకలాగా, అంతే. నెక్స్ట్ ఇంకా పిల్లలు ఆఫ్టర్నూన్ పడుకున్న తర్వాతకి ఈవినింగ్ స్నాక్ కోసం కొంచెం గ్రీన్ పీస్ సూప్ చేస్తున్నాను. బాగా చల్లగా ఉంది కదా, ఈ మధ్య సూప్ ఎక్కువ చేస్తున్నాను. సూప్ అంటే ఎక్కువ అది ఈ విధంగా ఏమంటే లైట్ సూప్ అండి, థిక్ సూప్, మరి వాటర్ ఏం కాదు. జస్ట్ కొన్ని గ్రీన్ పీస్, ఒక చిన్న పొటాటో వచ్చేసి నేను కుక్కర్లో వేసాను. ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాతకి మ్యాష్ చేసేసుకోవడమే. చక్కగా ఉడికిపోయింది కదా. పసుపు ఉప్పు వేసుకున్నాను, ఎందుకంటే బాగా చలి ఉంటుంది ఈవినింగ్. పిల్లలు పడుకొని లేవగానే అసలు రూమ్లో అన్ని ఫ్యాను బంద్ చేసినా కూడా బాగా చలి వస్తుంది. విండోస్ క్లోజ్ చేసిన లాస్ట్ టైం కన్నా ఈసారి బాగుందండి, ఎక్కువ ఉంది చలి. ఏదో ఇక్కడ చూడండి, నేను చేసే పనికి వీళ్ళు తోడు మంచిగా నేను చేస్తానని ఈ విధంగా జస్ట్ 2 విజిల్స్ వేయగానే మనకి మంచిగా కుక్ అయిపోతాయి. బాగుంటుంది 2 కాంబినేషన్. లాస్ట్ టైం నేను చోలతోటి ట్రై చేస్తాను కదా, గ్రీన్ పీస్తో కూడా ట్రై చేయండి. వింటర్లో ఇలాంటివే బాగుంటాయండి, లైట్గా. ఇంకా కూరగాయలు తెచ్చానని నాకైతే ఆ దొండకాయలే నచ్చవు, బట్ మా పిల్లలు కాయలు బాగానే తింటారు. ఇంకా అందుకే తీసుకొచ్చాను, ఫ్రెష్గా ఉన్నాయని. దొండకాయతో అంటే సాంబార్ పెట్టి నేను అవి ఫ్రై చేద్దాం అనుకున్నాను బేసిక్గా, కానీ నాకు ఇంకా అంత ఓపిక లేదు, ఏదో అలా చేశాను. మంచిగానే తిన్నారు. నెక్స్ట్ ఇక్కడ మనం ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవచ్చు, కానీ నేను కొంచెం నెయ్యిలో ఫ్రై అయితే బాగుంటుంది అనేసి ఒక చిన్న పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక చిన్న ఆనియన్, ఇంగువ, పసుపు, సాల్ట్ సరిపోతుందండి. మీరు గ్రీన్ చిల్లీ వేసుకోకుంటే రెడ్ చిల్లీ అయినా ఏదో వేసినట్టే కొంచెం ఇలా ఒక పొంగు వచ్చేంతవరకు మరిగించుకుంటే సరిపోతుంది. భలే ఉంటుందండి టేస్టు. అంటే ఫ్లేవర్ కోసం బగారాకు కూడా యూజ్ చేశానులేండి. ఇదంతా కొంచెం గోరువెచ్చగా ఉన్నాక ఇవన్నీ మధ్య మధ్యలో స్మెల్ కోసం, ఫ్లేవర్ కోసమే అవన్నీ తీయడమే ఉంటుంది మిన్నుకి, ఎందుకంటే ఇవి తినడానికి రాదు కదండి. సూప్ ఎలా అంటే, రైస్ అయితే నేను తీసి తినిపించేదాన్ని, సూప్ ఏంటిదంటే డైరెక్ట్గా తాగడమే కదా, బాగుంటుంది లైట్గా. ఈవినింగ్ అయినా మీరు ట్రై చేయండి, సూప్స్ మంచిగా తింటారు పిల్లలు. పొటాటో మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. మీరు ఏమంటారు పెసర్లతోటి, బొబ్బర్లతో అలా కూడా చేసుకోవచ్చు. అది సూప్ లాగా అని చెప్పను, ఒక ఏమంటారు కదా మనం పానీపూరీలు ఇస్తారు చూడండి, అది మనకి ఏమంటారు కదా, అది పప్పులతోటి ఉంటుంది చూడండి, అలా అయినా చేసి ఇవ్వండి. ఏమంటారు కదా కట్లెట్ లాగా ఉంటుంది కదా, ఆ విధంగా అయినా బాగుంటుంది. మంచి ఎనర్జీ ఉంటుంది, గ్రీన్ పీస్ ఆలు ఉంటుంది కాబట్టి హెల్దీ, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది ఇక్కడ చూడండి వాళ్ళ అన్నయ్య ఎలా తాగుతున్నాడు. ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు సెకండ్ కిడ్ ఎప్పుడైనా. అందుకే ఫస్ట్ కిడ్ మంచిగా తినాలి, మంచిగా ఉండాలి, వాళ్ళని చూసి చిన్నవాళ్ళు పెరుగుతారు. నేను ఇంకా మిన్నుకి ఇండివిజువల్గా తినడం అది అలవాటు చేసిన కన్నయ్య వాళ్ళనేనండి. కన్నయ్య చదువుకుంటే మిన్ను చదువుకుంటాడు. నాకే కాదు, ఇంట్లో ఎవరైనా సెకండ్ కిడ్ అంతే, ఫస్ట్ కిడ్ చూసే పెరుగుతారు. అంటే వాళ్ళ అన్ననో, చెల్లినో, అక్కనో, తమ్ముడు, అలా వాళ్ళని చూస్తే తమ్ముడు ఇలా సెకండ్ వాళ్ళు పెరుగుతారు. సో చక్కగా తాగారు. ఇలా చిన్ని బౌల్లో కొంచెంగా వేసిస్తే ఇవన్నీ రాకుండా పక్కకు, కానీ మళ్ళీ నోట్లో వెళ్ళాయి అనుకోండి బయటది అంతా తీసేస్తారు. ఈరోజు ఈవినింగ్ స్నాక్ అయితే ఈ విధంగా సింపుల్గా అయింది, బట్ చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు పెసర్లు, బొబ్బర్లు, లేదంటే చోలే అలా వాటితో ట్రై చేయండి, బాగుంటుంది. పెసరపప్పుతో కూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా నైట్కి డిన్నర్కి అయితే పప్పు చేశాను. పప్పులో కూడా నేను చాలా రకాలు చేస్తాను, మీ అందరికీ తెలుసు కదా. వీక్లీ మేమైతే 5 times అయినా తింటామండి ఖచ్చితంగా పప్పు. ఈసారి అయితే
ఏమంటారు కదా బీరకాయ పప్పు ట్రై చేస్తాను. మీలో ఎంతమందికి ఇష్టం బీరకాయ పప్పు? ఎప్పుడు చేస్తూ ఉంటాను, మీకు షేర్ చేసుకోవాలి కాబట్టి షూట్ చేశాను. ఒక 2 టొమాటోలు, పచ్చిమిర్చి, పెసరపప్పు త్వరగా నానితే డైరెక్ట్గా కుక్ చేసుకోవచ్చు. విజిల్ కావాలంటే వేసుకోండి, ఒక 2 విజిల్స్. బట్ నాకు రెడ్ కలర్ పప్పు, పెసరపప్పు నేను కుక్కర్లో అస్సలు వేయను, ఇలానే చేస్తాను. భలే టేస్ట్ అనిపిస్తుంది డైరెక్ట్గా. కందిపప్పు లేట్ అవుతుందని ఏమంటారు కదా అదొక్కటే విజిల్ వేస్తాను. నెక్స్ట్ మీరు ట్రై చేయండి ఎప్పుడైనా, బీరకాయతో ట్రై చేయకుంటే. కానీ బీరకాయ పెసరపప్పు మాత్రమే బాగుంటుంది, వేరే పప్పులు అస్సలు బాగోదు. పప్పు అంతా ఉడికినాక కారం వేసుకోండి. నెక్స్ట్ ఇంకా పోపు వేసుకోవడం, అందరికి తెలిసిందే కదా పోపు ఎలా వేసుకోవాలో. అలా సింపుల్గా అయిపోయింది కదా. బట్ టైం కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చు అండి, ఇలా సింపుల్గా చేసుకుంటూ తక్కువ టైంలో. అండ్ టేస్టీ కూడా బాగుంటాయి. కొన్ని తక్కువ టైంలో అయిపోయే కర్రీస్, స్నాక్స్ ఉంటాయి, చాలా హెల్దీ కూడా ఉంటాయండి. కొంచెం ఆలోచించి చేసుకుంటే అయిపోతుంది. ఇంకా మనం సిక్ అయి ఉన్నాం అనుకోండి, ఎవరన్నా ఇంట్లో ఉంటే పర్లేదు, లేనప్పుడు ఇంకా మనం తక్కువ టైంలో అయిపోయాయి. పిల్లలు తినే పిల్లలు కదండి, అందుకనేసి ఏదో ఒకటి మామూలుగా అయినా చేసి పెట్టాల్సిందే. నెక్స్ట్ ఇంకా పోపు అంతా అయిపోయింది. పాపం ఆఫ్టర్నూన్ దొండకాయతోనే తిన్నారు. కానీ నేను పప్పు చేస్తే ఖచ్చితంగా ఏదో ఒకటి ఫ్రై చేస్తాను. అంత ఓపిక లేదు ఈరోజు ఫ్రై చేయాలన్నా, చికెన్ ఫ్రైయో లేదంటే దొండకాయ, బెండకాయ అలాంటివి చేస్తాను. నాకు ఇప్పుడు అంత ఓపిక లేదనేసి ఆమ్లెట్ వేసానండి. ఖచ్చితంగా పప్పు ఉంటే ఇంకా అది మంచి కాంబినేషన్ కదా. ఏమో నేను అలానే వండి పెడతాను, పిల్లలకు కూడా అలానే అలవాటు అయింది ఫస్ట్ నుంచి వాళ్ళకి చేసి పెట్టడము. వాళ్ళు తర్వాత కూడా చిన్నపిల్లలు కదా, ఏం అర్థం చేసుకుంటారండి. వాళ్ళది అర్థం చేసుకునే ఏజ్ కూడా కదా, అమ్మకి బాగాలేదు వద్దు అనేసి. చిన్న పిల్లలు కదా, అందుకనేసి ఇంకా ఒప్పుకున్నా లేకున్నా నాకు వీలైనంత వరకు చేసి పెడుతుంటాను. ఒక 2 ఎగ్స్ ఉండే, ఎగ్స్ కూడా అయిపోయి ఉన్నాయి, ఇంకా తీసుకొచ్చేయాలి. 2 ఎగ్స్ ఉంటే ఒకటేమో మా హస్బెండ్కి వేస్తున్నాను, కారంగా తనకి బాగా ఇష్టంగా తింటారు అనేసి. ఇంకోటి పిల్లలకి ఇద్దరు కలిపి. సో ఈ విధంగా సింపుల్గా. మీలో ఎంతమందికి ఇలా హాఫ్ బాయిల్ ఆమ్లెట్ అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టము. ఆనియన్ ఆమ్లెట్ కన్నా ఇది బాగా ఇష్టం అండి నాకు. సో నెక్స్ట్ ఇంకా బాగుంటుంది పప్పు కూడా. మీరు ఇలా ట్రై చేయండి బీరకాయతోటి. ఓన్లీ పెసరపప్పు కాంబినేషన్ తోటే బాగుంటుంది, నార్మల్ పప్పు కన్నా ఇదే బాగుంటుంది. సో ఇది ఇంకా ఫుల్ డే అయితే ఇలా సింపుల్గా ప్లాన్ చేస్తాను. ఇక్కడ బీరకాయ ముక్కలు కావాలంట మా పిల్లలకి. చాలామంది పిల్లలు ముక్కలు తొక్కలు తినరు, మా పిల్లలు పర్లేదు ముక్కలు మంచిగా తింటారు. బీరకాయలు, దొండకాయలు, బెండకాయలు అలాంటి కాయలు లాంటివి ఇప్పటివరకు అయితే పెట్టిందల్లా తింటారండి. సో ఇంకా ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ అప్పటికైనా తినాలి. ఇప్పటి నుంచి అలవాటు చేస్తే అప్పటి కొంచెమైనా తింటారు. ఇలా ఆమ్లెట్ వేసి పప్పు పెడితే హాహా ఓహో అనుకుంటే తినాల్సిందే. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా సింపుల్గా ఈరోజైతే గడిచి